ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, సజీవుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీ యొక్క ఉన్నతమైన బలమైన ప్రేమ కలిగిన నామానికే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచెలో మమ్మల్ని మా కుటుంబాన్ని భద్రపరుచుకున్నారు. ఈ ఉదయకాలమున తండ్రి, ఎంతోమంది చూడలేని ఈ రోజును అయా మేము సజీవంగా చేరి ఈ రోజులో తండ్రి ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులను స్తోత్రాలను వందనాలను చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. యెహోషువ గ్రంథం 21:44 యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు అని తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. అవునయ్యా, ఏ మాట ఇది ఇచ్చారో అది నెరవేర్చగలిగిన దేవుడు అని మాకు ఈ ఉదయకాలమున తెలియజేస్తున్నారు. ఏవైతే బిడ్డల జీవితాల్లో వాగ్దానం చేసి ఉన్నారో వాటన్నిటినీ ఈరోజు నెరవేర్చబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాము. వారందరి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. ఏ సమస్యతో, ఏ ఇబ్బందితో, ఏ ఆశతో ఈ ఉదయాన్నే మీ పాద సన్నిధికి వచ్చారో వాటన్నిటిని నెరవేర్చండి నాయనా. ముఖ్యంగా ఈ రోజున మా ప్రవర్తన విషయంలోనూ, మా మాటల విషయంలోనూ, మా కనుచూపు విషయంలోనూ తండ్రి మీరే మాకు తోడై ఉండండి. మీ నామానికి అవమానం తెచ్చే విధంగా మేము ఎక్కడా కూడా ప్రవర్తించకుండా సహాయము దయచేయండి. అదేవిధంగా ఈ రోజున మా సాక్ష్యము విషయంలో జాగరూకులమై ఉండే కృప దయచేయండి. అయినా ప్రార్థిస్తున్నాము. మా అందరి పనులను మీ పాద సన్నిధిన పెడుతున్నాం తండ్రి. మా యొక్క ప్రతి పనిని కూడా బహుగా దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపార పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయ పనులు, బిడ్డలు ఏ పనులైతే కలిగి ఉన్నారో వాటన్నిటిలో బిడ్డలకు దీవెనలను దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగానైనా నూతనంగా ఎవరైతే కార్యాలు ఈరోజు మొదలు పెడుతున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆగిపోయిన కార్యక్రమముల విషయంలో కూడా సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఈ రోజున మా ప్రయాణాలను కూడా దీవించమని ఆశీర్వదించమని అడుగుతున్నాము. మేము వెళ్తున్న మార్గాలలో, వస్తున్న మార్గాలలో మీ రక్షణ కవచమును దయచేయండి ప్రభువా. వాహనాలను మీ స్వాధీనంలోనికి తీసుకొనండి తండ్రి. అయా, ఏ ఒక్కరు కూడా ఎటువంటి ప్రమాదంలోనూ అపాయంలోనూ పడకుండా రక్షణ వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం బిడ్డలు వెళ్తున్నారు తండ్రి. వారిని దీవించండి. వారు చదివినవన్నీ కూడా మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండుటకు సహాయం అనుగ్రహించండి. ఆయా హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు. వారి యొక్క రిపోర్ట్స్లోనూ, వారి డెలివరీస్, ఆపరేషన్స్లోనూ, చెకప్స్ విషయంలోనూ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహములలో ఒంటరిగా ఎవరైతే ఉంటున్నారో వారిని ఏ దుష్టుడు ముట్టకుండా కాపాడండి. గృహిణీలు, యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు అయా, వీరందరికీ మీ కంచె కాపుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఈ రోజున ఎవ్వరు కూడా ఎటువంటి లేమితో బాధపడకుండా, ఆకలి బాధలు లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా, అయా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏవి కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి మీరే సమృద్ధినిచ్చి, పోషించి, నడిపించి, బలపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మా సమయాన్ని మేము వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే కృప దయచేయండి తండ్రి. ముఖ్యంగా ఈరోజు ఎవరితోనూ ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు లేకుండా మా హృదయంలో నెమ్మదిని దయచేయండి తండ్రి. క్షమించే హృదయం దయచేయండి. అయా, సహనము కలిగి, తగ్గింపు జీవితం కలిగి ఈ రోజంతను కొనసాగడానికి సహాయం అనుగ్రహించమని, అయా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారిని, వారి కుటుంబమును ప్రత్యేకంగా ఈ రోజున దీవించమని, సంవత్సరం అంతను మీ కాపుదల దయచేయమని తండ్రి. మేమును కొందరికైనను మీ యొక్క విలువైన నామమును ప్రకటించగలిగే కృప అనుగ్రహించండి. రాజ్య సువార్తలో పాలి భాగస్తుల ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో
ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.